మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది నిమిషాల్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ఎలక్షన్లలో ఈ జనాన్ని చూస్తే ఇది జనమా జన సముద్రమా అనేటట్టుగా కర్నూలు ఊగిపోయే విధంగా ఉన్నటువంటి విషయం మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఇంతియాజ్ గారు, విజయ్ మనోహర్ గారు, పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు, నంద్యాల ఎంపీ అభ్యర్థి అయినటువంటి పోచా బ్రహ్మానందరెడ్డి గారు, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ గారు, ఇంకా ఇక్కడ చేసినటువంటి వైఎస్ఆర్సీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున కర్నూలు పుర ప్రముఖులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, యుద్ధానికి ఎంతో టైం లేదు. ఇంకా 13వ తారీఖు కేవలం 4 రోజుల్లో యుద్ధం ముగియాలి. మీరందరూ యుద్ధానికి సిద్ధమా? మరొకసారి ఇది హెలికాప్టర్లో వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వినపడాలి ఎక్కడి నుంచి అబ్బాయి కేకలు అనేది. 13వ తారీఖు జరగబోయేటటువంటి యుద్ధానికి మీరందరూ సిద్ధమా? మీరందరూ యుద్ధానికి సిద్ధమా? మీరందరూ యుద్ధానికి సిద్ధమా? పోతే అన్ని విషయాలు అందరు చెప్పారు. కర్నూలు గడ్డ అనంగానే వైసీపీ అడ్డ ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందలు ఎట్లాగో కర్నూలు కూడా అట్లాగే సంగతి తెలియజేస్తున్నాం. పోయినసారి ఎట్లాగైతే 14 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు గెలుచుకున్నామో ఈసారి కూడా ఖచ్చితంగా అదే పరిస్థితి ఉంటుందని సంగతి మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది. ఈ యుద్ధం నిజానికి అబద్ధానికి, ధర్మానికి అధర్మానికి, నీతికి అవినీతికి జరుగుతున్నటువంటి యుద్ధంలో ఖచ్చితంగా విజయం మనదే అని సంగతి మీకు మరొకసారి రుజువు చేస్తున్నా. ఎందుకంటే మన నాయకుడు ఒక జ్యోతిరావు పూలే, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఒక మహాత్మా గాంధీ కలగలిపితే ఏర్పడినటువంటి శిల్పమే జగన్మోహన్ రెడ్డి గారు అని సంగతి మీకు ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే గ్రామ స్వరాజ్యం ఇవాళ ఇంటింటికి గవర్నమెంట్ను తీసుకెళ్లినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని సంగతి తెలియజేస్తున్నా.